చూసారా, శరీర సంబంధమైనటువంటి క్రియ దేవుని దగ్గర ఒక ఆత్మీయమైనటువంటి క్రియగా మార్చబడుతుంది. ఇలాంటివి అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా అటు రీతిగానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇదే వివరణ దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాటలు మీ ముందు ఉంచుతున్నాను. కేవలం శరీర సంబంధమైన ఒక క్రియ దేవునికి నచ్చేటటువంటిదిగా ఉంది. ఇక దేవునికి నచ్చేటటువంటి ప్రత్యేకంగా ఏమీ లేవు. ప్రార్థన ఇవన్నీ కూడా దైవికంగా మనం చేసే క్రియలు విధి అని అంటున్నాడు దానిని. మరి ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు ఏమవుతున్నాయి? అవి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలుగా మార్చబడుతున్నాయి. కాబట్టి వాటిని చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటున్నాడు. మనం అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మనము అన్ని విషయాలు యందు చక్కగా ఆయన లోపలికి వచ్చిన తర్వాత చేయమన్న క్రియలన్నీ జరిగిస్తున్నాం. మనం ఎప్పుడో విడిచిపెట్టేసాం, లోక సంబంధమైనటువంటి అలంకరణ విడిచిపెట్టేసాం, అలాగనే సమస్తమైనటువంటి వాటిని త్యజించేసాం. ఏవి మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు, మనం భక్తులు అనుకుంటున్నాం. కానే కాదు, లోక సంబంధమైన కొన్ని క్రియలు, శరీర సంబంధమైనటువంటి కొన్ని క్రియలు ఈ లోకంలో మనల్ని పరిశుద్ధుల లేకపోతే పవిత్రుల, లోబడేటటువంటి మనస్సు కలిగినటువంటి వారా కాదా నిర్ణయిస్తుంది. కాబట్టి నీ ప్రార్థన కంటే, బలులు అర్పించడం కంటే, సర్వాంగ హోమము కంటే ఏమి ముఖ్యమట? సహోదరుని మీద ప్రేమ చూపించడం ముఖ్యమట. సౌలు దగ్గర ఏమన్నాడు? అర్పణలన్నీ అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని అన్నాడు. అంటే అర్పణలు కాదు, మరలా ఏమంటున్నాడు? అర్పణలన్నిటికంటే స్తుతి అర్పణ, నువ్వు ఇచ్చేటటువంటి బలి అర్పణల కంటే స్తుతి అర్పణ గొప్పదని అన్నాడు. కీర్తనల గ్రంథంలో చెప్తున్నటువంటి మాట. అర్పణలన్నిటికంటే సమాధానపడు. మొట్టమొదట వెళ్ళి నీ అర్పణ అక్కడ అట్టి పెట్టేసి ఏం చేయాలట? సమాధానపడురా అంటున్నాడు. అంటే ఈ అర్పణ కాదు, నువ్వు ప్రార్థన చేయడం కాదు, ముందు నువ్వు సమాధానపడడం ప్రాముఖ్యమైనటువంటిది అని అంటున్నాడు. అంటే నీకు దేవుని యొక్క దైవికమైనటువంటి కార్యాలు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, అలాగనే క్రియలు జరిగించి, అలాగనే అర్పణలు అర్పించి, పరిచర్యలు చేసి, స్తుతులు అర్పించి, ఇవన్నీ కంటే ముందుగా చేయాల్సిన క్రియలు భౌతిక పరమైనటువంటి కొన్ని క్రియలు ఉన్నాయి. వాటిని చేస్తేనే కానీ వీటిని లక్ష్య పెట్టను అని అంటున్నాడు దేవుడు. ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ ఏసావు కనబడుతున్నాడు. ఏసావు తన తమ్ముడైనటువంటి యాకోబు వండినటువంటి కూర విషయంలో ఆశపడ్డాడు. అది చాలా రమ్యముగా కనబడింది. అలాగనే ఆకలితో ఉన్నాడు ఏసావు ఆకలితో ఉండటం బట్టి, తమ్ముడు నాకు ఆ కూర పెట్టవా అని అంటే, ఆయన అంతా కూడా అంత కమిట్మెంట్ మీద ఆధారపడి ప్రతిదానికి కూడా ఏదో ఒకటి చేస్తుంటుంటాడు. తెలివైనడు యాకోబు. నేను నీకు కూర పెట్టాలి అని అన్నట్లయితే నీ జ్యేష్ఠత్వాన్ని ఇవ్వటానికి ఇష్టపడతావా అని అంటే, ఖచ్చితంగా నేను ఇచ్చేస్తాను అని అన్నాడు. నిజంగా ఇచ్చేస్తావా అని అంటే, ఇచ్చేస్తానండి. ఎప్పుడైతే అన్నాడో ఆ మాటను బట్టి అతను వండినటువంటి చిక్కుడికాయ కూర అంట, అదేమైనా పెద్ద ఇంపైనటువంటి కూర కాదు, లేకపోతే ఏదైనా కొవ్వుతో ఉన్నటువంటి మంచి శ్రేష్టమైనటువంటి కూర కూడా కాదు. అప్పట్లోనే వాళ్ళు గొర్రెలు అవన్నీ ఉండేటటువంటివి. అయితే అలాంటి శ్రేష్టమైన కూర కాదు. ఈ ఆకలితో ఉన్నప్పుడు, ఈ ఆకలితో ఉంటుండగా ఏం చేశాడు? ఆ ఒక ఒప్పందానికి, జ్యేష్ఠత్వానికి ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే చిక్కుడు కూర తెచ్చేసి పెట్టేశాడు. తినేసిన తర్వాత అతడు ఆ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించెను అని ఒక మాట రాసి ఉన్నది. చూడండి, 34వ వచనం, జెనసిస్ చాప్టర్ 25 వర్స్ 34. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాసావుకి ఇచ్చెను. అతడు తిని తాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అన్నాడు. తృణీకరించాను అంటే అసహించుకున్నాడు, లేదా లక్ష్య పెట్టలేదు, దాన్ని అవమానించినట్టుగా తీసి పడేశాడు. పర్వాలేదు, జ్యేష్ఠత్వమే కదా అని అనుకున్నాడు. మాట ఇచ్చే సుమి పొరపాటున ఎవరికి కూడా మాట ఇచ్చావా, అది మాట కాదు, నిజంగా ఆ క్రియ జరిగించినట్లే. అది ఏదైనా కావచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు. చాలామంది మాట్లాడుతుంటుంటారు, ఏమంటే మీరు ఇలా చేస్తారని అంటే, చేయకపోయినా చేస్తానులే అని అంటాడు. మనసులో మాత్రం చేయాలని ఉండదు, కానీ నీతో చేయిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? నువ్వు చేస్తానని అన్నావంటే ఆ చేస్తానన్నటువంటిది ఏదో ఒక రీతిగా పోతుంది. అది ఏదైనా కావచ్చు. జాగ్రత్తగా నేను చెప్పిన మాటలు మీరు మనసులో పెట్టుకుని పరీక్షించుకోండి. మీరు ఇచ్చినటువంటి మాటల ప్రకారంగానే ఇస్తానన్నారు అనుకోండి, ఇస్తానన్నటువంటిది పోతుంది. నేను చేస్తానన్నటువంటి దాన్ని బట్టి పోతూ ఉంటుంటుంది దాన్ని.
నువ్వు ఇక్కడికి పోదు, ఆ వ్యక్తి దగ్గర నువ్వు మోసం చేసేయచ్చు ఒకవేళ ఆ వ్యక్తిని, కానీ మరొక చోట పోవడం చాలా స్పష్టంగా గమనించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు చేస్తాను అని అంటే చేస్తాను, ఇస్తాను అని అంటే ఇస్తాను, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా చివరికి మీ తీర్మానాలు ఉండాలి. ఒకవేళ నువ్వు పొరపాటున మాట ఇచ్చావు అని అన్నట్లయితే పర్వాలేదులే, జ్యేష్ఠత్వం ఎక్కడికి పోతుంది, పెద్దోడిని నేను కదా, నేనే తర్వాత, నా తర్వాతే కదా వాడు, నా తర్వాతే కదా ఏదైనా సరే అని అనుకున్నాడు. కానీ అతను ఇచ్చినటువంటి మాట తను మర్చిపోయాడు. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడో తెలుసా, న్యాయం ప్రకారంగా దానిని మార్చేశాడు. అతని నోటి ద్వారా పలికినటువంటి మాట అతనికి నష్టాన్ని కలిగజేసింది. తృణీకరించాడు, దాన్ని అసహించుకున్నాడు, త్యజించుకున్నాడు, అక్కర్లేదని అనుకున్నాడు ఆ సమయానికి. ఆ తర్వాత మరి ఎప్పుడైతే యాకోబు ఆ ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడో, ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు తరుమాడు. మరి ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నువ్వేం చేస్తావు, ఇచ్చేసినట్టే కదా. మరి ఇప్పుడు ఆ ఆశీర్వాదం అంతా కూడా యాకోబు పట్టుకెళ్ళిపోయినప్పుడు ఎందుకు తరమావు అని అంటే, అప్పుడు లోపలేమో ఒకటి, పైకి ఒకటి. లోపలేమో వాడికేం సంబంధం లే, ఆశీర్వాదాలు నాకు వస్తాయి కదా అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, న్యాయం ప్రకారంగా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి చేస్తాడు. మోసం చేయలేదు ఇందులో, తల్లి పాత్ర ఏమీ లేదు, అలాగే రెండవది యాకోబు పాత్ర కూడా ఏమీ లేదు. కానీ ఇతని పద్ధతి, ఇతని యొక్క ఆ వ్యసనము, లేకపోతే ఆ తృణీకరించేటటువంటి ఆ విషయాలు, లైట్ తీసుకునేటటువంటి సందర్భాలు ముందే తెలుసు దేవునికి. కాబట్టి అన్నాడు, ఇదిగో 2 జనపదములు ఉన్నాయి, చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తాను అనేటటువంటి ఆ ఉద్దేశం ముందుగానే దేవుడు తెలియపరిచాడు. చిన్నవాడిని ఆశీర్వదిస్తాడు, చిన్నవాడిని ఆశీర్వదించుకుంటూ వెళ్ళాలని దేవునికి మనస్సు ఉన్నది. తద్వారా ఇప్పుడు ఏం జరిగింది, పూర్తిగా తనకే తను మోసం తెచ్చుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో మనం ఏదైనా ఒకవేళ ఇది నాకు అక్కర్లేదులే అని అన్నారనుకోండి, అక్కర్లేనట్టుగా వెళ్ళిపోతుంది. ఏదైనా నీకు రావాల్సినటువంటి జ్యేష్ఠత్వమో, లేకపోతే ఇంటిలో నుండో, లేకపోతే నీ కుటుంబానికి తగినట్టుగా అందరికీ పంచుతున్నప్పుడు నాకు అక్కర్లేదులే అని అనొద్దు. మనసులో ఉంది కదా, పైకి మళ్ళీ అక్కర్లేదేంటి, కావాలనుకున్నప్పుడు తీసుకోవాలి. కానీ కొంతమంది తెలివిగా నాకు అక్కర్లేదులే అంటుంటారు. అలా మాట్లాడకండి. నీకు మనసు ఉంది కాబట్టి నీవు ఇవ్వాలనుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి అని అనండి. కొంచెం మొహమాటం ఉంటుంది కాబట్టి ఆ మొహమాటంతో నేను అడుగుతున్నట్టుగా అనిపించి ఇక మీదట అలా ఉండకూడదని చెప్పి అలా కొంతమంది మాట మారుస్తుంటుంటారు. నాకు అక్కర్లేదు అంటుంటారు. అక్కర్లేదు కాదు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానినే అది మరింతగా ఇబ్బంది పెట్టకుండా స్మూత్గా అడగాలి. ఇది నీవెంత ఇవ్వాలనుకుంటున్నావో అంత ఇవ్వి. నాకు రావాల్సినటువంటి భాగాలు ఉన్నాయి కాబట్టి ఆ భాగాల్లో నువ్వెంత ఇవ్వాలనుకుంటున్నావో ఆ సమయానికి, నీకు నచ్చిన సమయానికి ఇవ్వండి. నాకు అక్కర్లేదులే అంటే ఇంకొకరికి ఇచ్చేసిన తర్వాత నువ్వు కావాలని అనుకుంటే రాదు. పొరపాటున నువ్వు అటు రీతిగా ఉండడానికి వెళ్ళేది. ఆ రోజుకి ఆ రోజు అలా అనేస్తున్నాను కదా అని అనుకోవద్దు. ఏదైనా పుచ్చుకుంటారు కొంతమంది, డబ్బు పుచ్చుకుని నాది ఉన్నది కదా నీ దగ్గర, అది ఉంచుకో, నాకు అవసరం లేదు, ఇది ఇస్తే చాలు అని అంటారు. తర్వాత మళ్ళీ దానికోసం పోరాడుతూ ఉంటుంటారు. యాసావులాగా. యాసావు అదే చేశాడు. ముందుగా నువ్వు మాట ఇచ్చేసి తర్వాత దానికోసం పోరాడటం ఏంటి, జ్యేష్ఠత్వం ఇచ్చేసావు కదా, పోరాడేటటువంటి మనస్తత్వం. ఇటువంటివి అన్నీ కూడా యాసావు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. నువ్వు ఏదైతే మాట ఇచ్చేసావో మాటను బట్టి దాని జోలికి పోకూడదు. ఇచ్చిన తర్వాత మరలా కావాలనుకోవడం తప్పు, పాపం. అది మరలా ఎక్కువ రేటు వచ్చిందండి కాబట్టి అది నాదండి, అది నువ్వే ముందు ఏ మాట ఇచ్చావో ఆ మాటే నెరవేర్చబడుతుంది. అటు రీతిగా ఉండాలి. తిరస్కరించేటటువంటి మనస్సు నీకు మొట్టమొదటే ఉండకూడదు. లేకపోతే త్యజించేటటువంటి మనస్సు, లేకపోతే దాన్ని అసహించుకునేటటువంటి మనస్సు, పర్వాలేదులేని నిస్పృహతో చెప్పేటటువంటి మాటలు తగ్గించండి. అది మీకు నష్టాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట అలాగే చేశాడు యాసావు. కాబట్టి మీ మనస్సులు కొంచెం జాగ్రత్తగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా ఉంటేనే మీరు పొందుకుంటారు, లేనట్లయితే పోగొట్టుకుంటారు అని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేని పడితే దాన్ని వద్దు అనొద్దు, లేకపోతే దేని పడితే దాన్ని వెంటనే తీర్మానం తీసుకోవద్దు, దేనికి ఆశపడొద్దు. ఇక్కడ ఇంకొక పాఠం ఏంటంటే, ఆ రోజుకి ఆ రోజు కడుపు నింపేటటువంటితో, అవసరం తీర్చేటటువంటి దానికో అమ్ముడుపోవద్దు. ఆ పాఠం చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఆ రోజుకి ఆ రోజు ఇచ్చేటటువంటి ఆ విషయాలకి, ఆ తాయిలాలకి లొంగిపోకండి. తర్వాత తదనంతరం జరగబోయేటటువంటి విషయాల యందు చాలా శ్రద్ధ కలిగి ఆలోచించండి. సామెతల గ్రంథము
3వ అధ్యాయము 22వ వచనంలో తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు అని అంటున్నాడు. ఇక్కడ నిర్లక్ష్యం అనే పదం వాడాడు. డెస్పైస్ అని మనం ఏదైతే మొట్టమొదట ఒక పదం తీసుకున్నామో, డెస్పైస్ అనేటటువంటి దానికి సినోనిమ్స్ అని తిరస్కరించుట, లేకపోతే త్యజించుట, లేదా అసహించుకొనుట. ఇక్కడ నిర్లక్ష్యం అనే పదాలు మనకి కనబడుతుంటుంటాయి. ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. తల్లిదండ్రుల విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటుంటారు. అయితే తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు అని అంటున్నాడు. వృద్ధులుగా ఉన్నటువంటి వారు తల్లులుగా ఉన్నట్లయితే వారిని నిర్లక్ష్యం చేయకండి. చాలామంది ఆ సమయాలకు వచ్చేటప్పటికి వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటారు. వారికి ఏం కావాలో, వారికి ఏమి ఇష్టమో, అలాగే వారు ఏమి తినాలో, వీటన్నిటినీ కూడా స్పష్టంగా మీరు ఒక్కొక్క దాన్ని గమనించుకొని వాటన్నిటినీ కూడా మీరు అందించడానికి ఇష్టపడాలి. అంటే ఆ వృద్ధాప్యంలో ఏమైనా మనకి ఆస్తి ఏమైనా రాస్తారంటే బాగా చూస్తారు. ఏమైనా ఆస్తి ఉందనుకోనండి, తల్లి పేరుని కానీ ఖచ్చితంగా జాగ్రత్త చూస్తారు. ఎందుకంటే ఆవిడ దగ్గర బంగారం ఉంటుంది, అలాగనే విలువ కలిగిన స్థలాలు, లేకపోతే పొలాలు, లేకపోతే ఇళ్ళు ఉన్నాయనుకోండి, చాలా జాగ్రత్త చూస్తుంటుంటారు. అమ్మమ్మ జాగ్రత్త చూసుకోరా, లేకపోతే నానమ్మని జాగ్రత్త చూసుకోరా అంటుంటారు. ఈ రీతిగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకి కొనసాగిస్తుంటుంటారు. అంటే తండ్రి బిడ్డ అయితే నానమ్మ అంటారు కదా, అలా అమ్మమ్మని నానమ్మని జాగ్రత్త చూసుకోరా అని చెప్తూ ఉంటుంటారు. ఆస్తి కలిసి వచ్చినప్పుడు ఒకలాగా, ఏమి కలిసి రాకపోతే మరొకలాగా చూసేటటువంటిది కాదు దేవుడు మనకు నేర్పించేటటువంటి విధానం. చాలామంది అటు రీతిగా ఉంటుంటారు. రే సోదరులారా, మనమైతే అలా ఉండడానికి వీలే లేదు. మనం దేవునికి అనుకూలమైనటువంటి వాళ్ళం, బద్ధులమై ఉన్నాం. ఆజ్ఞలలో రాయబడినటువంటి మాట 20వ అధ్యాయము నిర్గమాకాండము 12వ వచనం, అక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, తల్లిని తండ్రిని ప్రేమించాలి, అలాగనే వారిని సంరక్షించాలి. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఒక మాటగా దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు. వాగ్దానంతో కూడినటువంటి మాట అంటే వాగ్దానం ఏంటి? ఆశీర్వాదము, దీవెన కావాలి అని నువ్వు అడుగుతున్నప్పుడు అది జరిగించబడాలి. నువ్వు అభివృద్ధి పొందాలి, నీ సమస్యల నుండి నువ్వు బయటికి రావాలి, లేకపోతే నీ శోధన నుండి నువ్వు తప్పించబడాలని అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడివై నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇది ఆజ్ఞగా చేస్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాటలు తెలియపరుస్తున్నాడు. ఎఫెసీలు అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన చెప్తుందా, పాత నిబంధన చెప్తుందా అంటుంటారు కొంతమంది. మరి వేరు చూస్తూ ఉంటుంటారు. మరి కలిపి ఎందుకు ఇచ్చాడో దేవుడు వారికి అర్థం కాదో మరి ఏమో తెలియదు, కానీ రెండు వేరు ఏమి కాదు. అర్థం లేనటువంటి వారు కొంతమంది క్రొత్త నిబంధన పాత నిబంధన అంటుంటారు. పాత నిబంధనలో దేవుడే కొత్త నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధన దేవుడే పాత నిబంధనలో ఉన్నాడు. ఆ విషయాన్ని మొట్టమొదట గ్రహించాలి. పాత నిబంధనలో చెప్పినటువంటి విషయాలు కొత్త నిబంధనలో చెప్పారు, అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటివి పాత నిబంధనలు ఉన్నాయి. జాగ్రత్త గమనించండి. 6వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని అపోస్తులు అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్తున్నారు. యేసు ప్రభు వారు కూడా తల్లిదండ్రుల విషయంలో చాలా శ్రద్ధ పెట్టినారు. అలాగనే తల్లిని విడిచిపెట్టకుండా సిలువలో పలికినటువంటి మాటలో ఒక మాట కూడా పలికినారు. అదే వెంబడిస్తూ అపోస్తులు కూడా దానిని ఇంకా ప్రతిష్టాపింపచేస్తున్నారు. తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని, ఇది ధర్మము అని అంటున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించు. అంటే తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు మేలు కలుగుతుందట. అంటే ఇప్పుడు మేలు అనేటటువంటి ప్రతిదీ కూడా వచ్చుబడి నష్టం ఎక్కడ రాకుండా, లేకపోతే కష్టం ఎక్కడ రాకుండా, మనస్సు బాధ కలగకుండా జరిగించబడే క్రియలు. పిల్లలు ఎదగడం కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, పిల్లల ఉత్తీర్ణత కావచ్చు, పిల్లల అభివృద్ధి కావచ్చు, అలాగే నీ అభివృద్ధి, నీకున్నటువంటి పరిస్థితులు, నీకున్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ పోవాలనంటే, మేలు జరగాలని అన్నట్లయితే, లేదా ప్రస్తుతం ఆశించేటటువంటి దానిని దేవుడు జరిగించాలన్నట్లయితే నీ తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు.
ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని అంటున్నాడు. అంటే వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఇలా చేస్తే ఇలా ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది అని ఇచ్చాడు. మొదటిది అన్నాడు. దానికి ముందు ఉన్నాయి కొన్ని, నిన్న చదివినటువంటివి 2 కూడా దీనికి ముందున్నవే. ఆ ముందున్నటువంటివి అవి అలా కాదు, నువ్వు చెయ్యాలి నిశ్చయంగా, దానివల్ల ప్రతిఫలం వస్తుందా లేదనేటటువంటిది తర్వాత సంగతి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఆఖరి వచనం ఏం రాసింది? దైవభక్తి చేయడం మనకు ఒక విధి అని అన్నాడు. అంటే దైవభక్తి కలిగి ఉండడం అది సర్వసాధారణంగా నువ్వు మంచినీళ్ళు తాగితే ఎలా బ్రతుకుతున్నావో, భోజనం చేస్తే ఎలాగ తిరుగుతున్నావో అట్టి రీతిగా అది ఒక సాధారణమైనటువంటి విధి. మనం ప్రార్థన చేయాలండి, చేయకూడదా అండి అనేక ప్రశ్నలు ఏమీ లేవు. ప్రార్థన చేయాలి, దైవభక్తిలో ఒక భాగం అది. నువ్వు జీవించాలి, జీవిస్తున్నావు అని అన్నట్లయితే ప్రతి ఒక్కరికి దేవుడు ఉండాలి, దైవభక్తి ఉండాలి. అది ఒక విధి. దానివల్ల మేలు వస్తుందా, కీడు వస్తుందా, ఇటువంటివేమి ఆలోచన దానిని విచారించకూడదు. అటువంటి ఆజ్ఞలు అవి. ఇక్కడ మేలు కీడు వచ్చేటటువంటి విషయాలు చెప్పేటటువంటి దానిలో మొట్టమొదటిది తల్లిదండ్రుల్ని ప్రేమించడం. అది ఇక్కడ మొట్టమొదటి ఆజ్ఞ అని రాశాడు. వాగ్దానం, నువ్వు ఇటు రీతిగా ఉంటే ఇటు రీతిగా నేను చేస్తానని అన్నటువంటి మాటలలో, శాసనాలలో మొట్టమొదటిది తల్లిదండ్రులను గూర్చి రాసేటట్టు. నువ్వు జాగ్రత్తగా నడిచినట్లయితే తల్లిదండ్రుల విషయంలో నీ తల్లిని ముసలిరికంలో ఆమెను పట్టించుకోవాలి. ఏమాత్రం పట్టించుకోకపోతే హాస్టల్స్లోను, విడో హోమ్స్లోను అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో విడిచిపెట్టడం, లేకపోతే పట్టించుకోకుండా ఎవరో ఒకరిని ఒక అసిస్టెంట్ పెట్టడం, తర్వాత వారి ద్వారా వీరి జీవనం సాగించడం, వీరి పిల్లలతోనూ అలాగనే భార్య భర్తలుగా సంతోషంగా ఉండటం, ఇది మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండడానికి వీలేదు. 4 పిల్లలు, 3 పిల్లలు, 2 పిల్లలు ఉన్నటువంటి పిల్లలందరి దగ్గర కూడా వారికి స్థావరం ఇవ్వాలి, అనగా వాళ్ళకి స్థానం ఇవ్వాలి. అలాగనే మీకు తోచినటువంటి సహాయం వారికి అందించాలి. ఎందుకనంటే చిన్నప్పుడు వారు మిమ్మల్ని పెంచి పోషించినటువంటి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. పంచుకోకండి. పంచుకునే స్థాయికి వచ్చినప్పుడు పంచుకోమని మేము అంటుంటాం, కానీ పంచుకోవద్దు ఏమాత్రం కూడా. ప్రేమగా చూడండి. తల్లిగా ఆమె చేసినటువంటిది, లేకపోతే తండ్రిగా చేసినటువంటి ఆ క్రియలు ఉంటాయే, అవి చాలా పూర్వము వాళ్ళ మొదటి రోజుల్లో మనం చిన్నపిల్లలుగా ఉండినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రేమ, చూపించినటువంటి ప్రేమ జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులను అప్పుడు ప్రేమించాలని అనిపిస్తుంది. ముదిం వచ్చినప్పుడు వారు చేసేటటువంటి క్రియలు మీకు అసహ్యంగా అనిపించవచ్చు. అయితే మనము చిన్నపిల్లలుగా ఉండినప్పుడు మన క్రియలు వారికి అసహ్యంగా ఉండొచ్చు. నేను సర్వసాధారణంగా మనుషులందరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు ఇలా తయారవమని నేను చెప్పట్లేదు, కానీ యవనస్తురాలుగా ఉంటుండగా ఒక యవనస్తురాలు టిప్ టాప్ అని తయారవుతుంటుంది, లిప్స్టిక్ వేసుకుంటుంది, పైనుండి కిందకి ఎంతో చక్కగా తయారవుతారు. అంత చక్కగా తయారైనటువంటి ఆ యవనస్తురాలు ఒక్కసారిగా తనకున్నటువంటిదంతా మర్చిపోవాలి. పెళ్ళైన దగ్గర నుండి కూడా చాలా విషయాల్లో చాలా తగ్గించుకొని చాలా నలగొట్టబడుతుంది. అన్ని విషయాలందు, భర్త దగ్గర కావచ్చు, భర్త ప్రవర్తన విధానం కావచ్చు, అలాగనే ఒక కుటుంబంలో ఉండటం కావచ్చు, అన్ని విషయాలు ఎందుకు కూడా నలిగిపోవడమే కాకుండా చంటి బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ సిగ్గుపడకుండా వాళ్ళ యవన వయసులో ఆ పిల్లల్ని చాలా సాకుతూ ఉంటుంటారు, యోగక్షేమాలు చూస్తుంటుంటారు. పూర్వం డైపర్లు లేవండి అని అన్నారు సహోదరులు. డైపర్స్ అనేటటువంటి లేవండి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం అని ఒక సహోదరి చెప్తూ ఉంటుండగా నేను విన్నాను. అవును, డైపర్స్ లేవు. వాళ్ళు చేసినటువంటి సాకరీ అంతా కాదు. ఇప్పుడు చేతికి మట్టి అంటుకోకుండా, ఏ అసహ్యత చూడక్కర్లేకుండా చాలా జాగ్రత్తగా నీట్గా పనులు చేసేస్తున్నారు. ఇప్పుడైతే పిల్లలు చాలా కష్టపడి నీ తల్లిదండ్రులు లేకపోతే నీ తల్లి, మరింతగా తండ్రి కంటే ఎక్కువ తల్లి ఆయా విషయాలు యందు ఎంతో సాకుతున్నప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు. ఈరోజు బాధగా ఉంది నీకు. వాళ్ళకి కావలసినటువంటి పెట్టడానికి ఇబ్బంది, లేకపోతే వాళ్ళు పిలిస్తే బాధగా, వేదనగా, వ్యసనపడుతూ చెప్పు అనేటటువంటి విసుగుతూ ఉండేటటువంటి మాటలు దేవునికి నచ్చవు. అది తిరస్కరిస్తున్నావు. నువ్వు దేవుని యొక్క మాటను, వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞను తిరస్కరించుచున్నావు. కాబట్టి దేవునికి ఏమాత్రం కూడా నువ్వు నచ్చట్లేదు. ఏమాత్రం కూడా ఇటువంటి విషయాల యందు ఆయన క్షమించటం,
వారికి శిక్ష అని అన్నాడు. భయంకరమైనటువంటి శిక్ష అట. తల్లిదండ్రులని మనం చూడకపోతే అపాయం ఉన్నది, వారిని లోయకాకులు పీకేస్తే ఎదిరిస్తే అని అన్నాడు. లేకపోతే వారు కొట్టినటువంటి వాడు మరణశిక్షకు పాత్రుడు అని అన్నాడు. ఇటు రీతిగా వాక్యాలు అనేకమైనటువంటి ధర్మశాస్త్రంలో, అలాగనే సామెతల గ్రంథంలోను, అలాగనే ఈ దేవుని యొక్క క్రియల ద్వారా ఆంతర్యం ఉంచినటువంటి మాటలు అంత కఠినంగా మాట్లాడలేదు, కానీ అంత కఠినమైనటువంటి తీర్పులు ఉంటాయని మాత్రం స్మూత్గా చెప్పారు కొత్త నిబంధనలు. కానీ ఆంతర్యం చూస్తే చాలా చాలా భయంకరమైనటువంటి శిక్ష అని దాని యొక్క అర్థం. ప్రియ సహోదరులరా, ఇక్కడ చాలామంది తల్లిదండ్రుల విషయంలో తల్లిని తిరస్కరించకూడదు అని అంటున్నాడు. చాలామంది ఏం చేస్తారు, తల్లిదండ్రులు తిరస్కరించేటటువంటి మనస్సు. నువ్వు ఎలాగున్నా సరే, ఎలాంటి పరిస్థితులైనా నీవు ఒక ఆలోచన ఇప్పుడు ముందు చెప్పడం జరిగింది. ఏమైనా ఒకవేళ నీకు అసహ్యమైన చిరాకైనా, ఒకవేళ వారికి నీ బాధ్యతలు, నీ భారం, లేకపోతే ఆర్థిక సమస్యలు, లేకపోతే పిల్లలతో శోధన, పిల్లలు కూడా పుట్టేసినప్పుడు కొంచెం మరింతగా నీ మీద భారం బాధ్యత పడినప్పటికీ కూడా నువ్వేం చేయాలి తెలుసా, మనస్సు ఆ చిన్న వయసులో నిన్ను ఎలా చూసారో అదే మనసులో పెట్టుకో. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి అలాగే వేలపడుతూ మాట్లాడాలి. నువ్వేదో పైనుండి దిగొచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఒకవేళ ఎదగొచ్చు, స్థాయిల్లో నువ్వు పెరిగిపోవచ్చు, నీ తల్లి కంటే పై స్థాయికి రావచ్చు. ఆమె ప్రార్థన, విశ్వాసి అయితే ఆమె ప్రార్థన. ఒకవేళ దేవుడు నమ్ముకోలేనటువంటి వారు కూడా ఉంటుంటారు కదా, నమ్ముకోలేనటువంటి వారు అయితే వాళ్ళని దేవుడే సంరక్షించడం కోసం ప్రేమ చూపించి ఆ యవన వయసులో, జాగ్రత్తగా గమనించండి, ఆ యవన వయసులో సిగ్గంటూ పెట్టుకొనకుండా మర్చిపోయి నీ మీద ప్రేమ చూపించి అన్ని విషయాలలో కూడా సిగ్గు మరిచి ఎక్కడ పెడితే అక్కడ ఎలాంటి పరిస్థితులైనా సరే నిన్ను జాగ్రత్తగా చూసినటువంటి ఆ తల్లిని నువ్వు మర్చిపోయావా, చాలా భయంకరమైనటువంటి ప్రమాదం. నిన్ను దేవుడు తిరస్కరిస్తాడు. ఇదిగో తీతుకు రాస్తూ చెప్తున్నటువంటి మాట, నిన్ను ఎవడునూ తిరస్కరించకుండా చూసుకో అని అన్నాడు. మన మూలపాఠం అదే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. నిన్ను ఎవడునూ తిరస్కరించకుండా చూసుకున్నట్లుగా దైవభక్తి విషయంలో జాగ్రత్త కలిగి ఉంది. ఎవరైనా తిరస్కరిస్తారని భయపడండి. వారి నుండి వచ్చేటటువంటిది ఆశించుకో. వారి నుండి వచ్చేటటువంటి దేనిని కూడా ఆలోచన చేస్తే స్వప్రయోజనం విచారించుకున్నటువంటి వాడు అవుతాం. ఏమాత్రం కూడా ప్రేమ అనేటటువంటి ప్రతిస్థాపన అనేటటువంటిది నీలో పరిపూర్ణం కాలేదు. ప్రభు చూపించినటువంటి ప్రేమ నీలో లేదు. అలాగే నువ్వు పైకి చూపించేటటువంటిది కేవలం పై ప్రేమే మాత్రమే తప్ప పరిపూర్ణమైనటువంటి లోతైనటువంటి హృదయం నుండి వచ్చేటటువంటి ప్రేమ కాదని మర్చిపోవద్దు. ఈ మాటలు తెలియపరుస్తూ అనేకమైనటువంటి ఆజ్ఞలు 19వ అధ్యాయం 3వ వచనం లేవికాండంలో చెప్పినటువంటి మాట, ఖచ్చితంగా నీ తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలట. అలాగనే అన్ని విషయాల్లో కూడా వారికి లోబడాలని కొలస్సీ రాసిన పత్రికలో ఈ మాట తెలియపరుస్తాడు. కొలస్సీ 3:20లో ఈ మాట తెలుసు, అన్ని విషయాల యందు వారికి లోబడి ఉండడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ఈ 2 విషయాల యందు కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఈ 2 విషయాల యందు మమ్మలను, మా హృదయాలను, తలంపులను సరిచేయమని అడుగుతున్నాం తండ్రి. మా కఠినత్వం తీసివేసి అనుభవాలతో మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాం తండ్రి. ఘనత ప్రభావం పొందుకోమని ఈ దినం ప్రభా తండ్రి మాటలు ఇచ్చినందుకు వందనాలు. ముదిమి వచ్చేటంత వరకు కూడా నీ తల్లిని ఎత్తుకోమని సెలవిచ్చావు నాయన. అది పాపమునైనా తిరస్కరించుట, లేదా ప్రభా వారిని అవమానపరిచినటువంటి వారు నాయన, వారిని కించపరిచినటువంటి వాడు నాయన. ప్రభా వారిని మేము ప్రేమించాలి, అది మాకు ఆశీర్వాదం, మేలు అని సెలవిచ్చావు నాయన. అలాగనే మీ ఎదుట మెప్పు, ఘనతని సెలవిచ్చావు తండ్రి. గనులమని అనిపించుకోవాలి మీ నోటితో అనేటటువంటి ఒక్క మాట కోసం తల్లిదండ్రులను జాగ్రత్తగా ముదిమియందు లక్ష్య పెట్టినట్లు సహాయం దయచేసి నడిపించవచ్చున్నాం తండ్రి. రెండవదిగా తండ్రి, ఇదిగో దౌర్జన్యంగా వెళ్దాం అనుకున్నాడు, కానీ న్యాయం ప్రభు అతను ఇచ్చినటువంటి మాటను బట్టి న్యాయం ప్రకారముగానే నువ్వు న్యాయం జరిగించావు. యాకోబును ప్రభా తండ్రి ఆశీర్వాదాలకు కారకుడు చేసావు, ఆ జ్యేష్ఠత్వమునకు కారకునిగా చేసావు. అటు రీతిగానే ప్రభా
తండ్రి ఒకవేళ వీరు నష్టపోతున్నారేమో, యాసవులాగా మాట్లాడుతున్నారేమో, యాసవులాగా ప్రవర్తిస్తున్నారేమో, యాసవులాగా ప్రభా కొన్ని సమయాలలో తండ్రి తీర్మానాలు తీసుకుంటున్నారేమో, దయతో క్షమించమని అడుగుచున్నాం తండ్రి. మీరు ప్రభా తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆ మనస్సు ప్రభ వీరిలో లేకుండా చేయమని పరిశుద్ధ దివ్య నామం నడుచు ప్రార్థించే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభైన యేసుక్రీస్తు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ సహవాసం రాకడ పర్యంతరం తోడైన